ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. స్తోత్రగానము చేయుట మంచిది, మనోహరము స్తోత్రము చేయుట. స్తోత్రగానము చేయుట మంచిది, మనోహరము స్తోత్రము చేయుట. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. సహోదరులు ఐక్యతతో నివసించుట మనోహరము. సహోదరులు ఐక్యతతో నివసించుట మనోహరము. ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండునచ్చట ఆనందమే. ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండునచ్చట ఆనందమే. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరం యేసుని స్తుతించుట. నా పావురమా నీ ముఖము మనోహరమై ఉన్నది. నా పావురమా నీ ముఖము మనోహరమై ఉన్నది. నీదు స్వరము మధురమని నా మనోహరుడా కీర్తించేదన్. నీదు స్వరము మధురమని నా మనోహరుడా కీర్తించేదన్. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట.
కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధించును 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 ఆరాధించును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. God, we bless your name, Jesus. ఆకాశము నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు నీ చేతి పనిని వర్ణిస్తూ ఉన్నాయి. తండ్రి దేవానికి స్తోత్రం. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములో నీ చేతి వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధించును 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 ఆరాధించును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ
పరిచర్యలో సహకారులు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పార్ట్నర్స్ ఇన్ మినిస్ట్రీ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈ సందర్భంలో ఆయన వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మొదటి సందర్భం అద్భుతం. ఈ సందర్భంలో ఆయన వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, సహకారులు, కోవర్కర్స్, పార్ట్నర్స్, సపోర్టర్స్ అనేటటువంటి వీరు పౌలు గారి పరిచర్యలో ఎంతో గొప్ప సహకారాన్ని అందించినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. రెండవది సదుపాయము, ప్రొవిజన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఇక్కడ ఉన్న ఒక చిన్న వారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉన్నను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుని నేను వారికి వడ్డించను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి జన సమూహాలు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. వింటున్నటువంటి వారికి ఇంతమంది వస్తే వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడదాము అని ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్ ఏమన్నాడంటే, అయ్యా 200 దేనారాలు రొట్టెలు కూడా ఏమాత్రం సరిపోవు అని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే 200 దేనారాస్. ఈ దేనారాలు తీసుకెళ్ళి మనం ఇక్కడున్న బేకరీస్ అన్నిట్లో కూడా ఉన్నటువంటి రొట్టెలన్నీ కూడా కొనుక్కొచ్చిన వీళ్ళకి ఏమాత్రం కూడా సరిపోదు అని అన్నాడు. అయితే యేసు ప్రభు వారు తాను ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అసలు ఈయనేమంటాడని అడిగాడు. అంటే 200 దేనారాలు కూడా రొట్టెలు కూడా ఎక్కడ సరిపోవయ్యా అన్నాడు. సరే, ఆంధ్రే వచ్చాడు. 200 దేనారాలు రొట్టెలే సరిపోవంటే అసలు ఆంధ్రే చెప్పిన మాట చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఆంధ్రే ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఏమాత్రం 200 దేనారాలు రొట్టెలు ఏమాత్రం అని ఎవరన్నారు? ఫిలిప్ అన్నాడు. ఆంద్రే ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు, ఇవి ఏమాత్రం అని అన్నారు. ఏమాత్రం ఇది ఏమాత్రం? మా దగ్గర ఉన్న డబ్బులు దేనికి సరిపోతాయి? మా దగ్గర ఉన్న డబ్బులు దేనికి సరిపోతాయి? దేనికి సరిపోవు. ఒక విధంగా చూస్తే ఒక్క స్లాబ్ వేయటానికి కూడా సరిపోవు, దాంట్లో సగం స్టీల్ కొనటానికి కూడా సరిపోవు. మా దగ్గర ఉన్న మనీ వైపు చూస్తే మేము ఇల్లు కొంటామని మేము అనుకోలేదు, ఈ ఇల్లు కొనటానికి అవి ఏమాత్రం అన్నప్పుడు ఈ రొట్టెలు చేపలు తీసుకొచ్చి సరే మీరు అందరిని కూర్చోబెట్టేయండి అన్నాడు. అద్భుతం చేసిన తర్వాత కూర్చోబెట్టరు, వండిన తర్వాత కూర్చోమనాల, వండకుండానే కూర్చోమన్నాడు. అందరిని కూర్చోబెట్టేశారు. ఈ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. ఇక్కడ ఆంధ్రయ్య దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత చిన్నోడి దగ్గర రొట్టెలున్నాయి, చేపలున్నాయి. ఈ ఇద్దరు సహకారం వల్ల 1000 మంది భోజనం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆంధ్రయ్య సహకారం, చిన్నోడి సహకారం 1000 మంది భోజనం చేయడానికి దేవుడు కార్యం చేశాడు. వీళ్ళ సహకారం యేసయ్య స్తుతి. వీళ్ళు సహకారం అందించారు. యేసయ్య రొట్టెలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో రొట్టెలు వస్తానే ఉన్నాయి, చేపలు వస్తానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రొట్టెలు చేపలు వస్తూనే ఉన్నాయి. అందరూ తిన్నారు. తిన్న తర్వాత ఏమి నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చెయ్యండి అని చెప్తే 12 గంపలు అయ్యాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ యొక్క శిష్యులకు ఒక్కొక్కళ్ళకు ఒక గంప ఇచ్చాడు అని కూడా కొంతమంది చెప్తారు. కానీ నేను అంటున్నాను, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే, వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వడ్డించారు కాబట్టి. వాళ్ళు కూడా పని చేశారు కదా. శిష్యులు, ఇప్పుడు నేను రొట్టెలు చేసి అక్కడ పెట్టాను, వడ్డించే వాళ్ళు కావాలి కదా. వడ్డించింది ఎంతమంది వడ్డించారు? 12 మంది శిష్యులు కూడా వడ్డించారు. వాళ్ళ సంతోషమే సంతోషం. రొట్టెలు చేపలు, చేపలు రొట్టెలు తింటానే ఉన్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. కడుపు నిండా తృప్తిగా భుజించే వరకు వడ్డించారు. వడ్డించిన తర్వాత పోగు చేస్తే 12 గంపలు వచ్చాయి. ఈ 12 గంపలు కష్టపడిన వానికి ఏమండి, పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి ఈ 12 మీరు తీసుకోండి అని చెప్పి యేసయ్య ఉండొచ్చు. 12 మంది మీరు తీసుకుని మరి ఇచ్చినోడు సంగతి ఏమైపోవాలి? అసలు రొట్టెలు ఇచ్చినోడు సంగతి ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇయ్యుడే మీకు ఇవ్వబడును కదా. కాబట్టి అది రొట్టెలు ఇచ్చినోడు ఖాళీ చేసి శిష్యులకి ఇచ్చేసాడు అని కాదు. కానీ దేవునికి స్తోత్రం, అక్కడ శిష్యులు కూడా వాళ్ళు గంప నిండా ఉన్నాయి. ఏం తింటారు చెప్పండి? కాబట్టి ఇంకా చాలామంది క్లోజ్గా వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సహకారులు ఉన్న దగ్గర ఏముంటుందంటే సదుపాయం ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు. ఓ రోజు పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మాసిదోనియాకు వచ్చారు. ఈ మాసిదోనియా ప్రాంతంలో వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు ఫస్ట్ లూదియా కనపడింది. లూదియా కనపడితే అక్కడ ప్రార్థనలు కూర్చేసేవాళ్ళు, స్త్రీలందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన చేసే వాళ్ళకి ప్రసంగం చేశాడు. లూదియా హృదయం తెరవబడింది. సరే అని కాస్త ముందుకు వెళ్తుంటే ఇంకొక ఆమె కనపడింది. ఆమె సోది చెప్పే చిన్నది కనపడింది. ఆమెలో ఉన్న దయ్యాన్ని ఒక్కసారి, ఆమె చూడండి ఎంత తెలివైందో. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా, ఇగో సర్వోన్నతుని దేవుని సేవకులు వీళ్ళు, అయ్యగారులు, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు రక్షణ సువార్త చెప్తారు. మామూలు సువార్త అంటలేదు చూడండి, రక్షణ సువార్త మీకు చెప్తారు అని అనగానే ఎంత ఆశ్చర్యంగా. అడ్వర్టైజ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అది. ఏంటంటే అనేక మంది రావటం కోసం ఏమే ఆ జాబ్ తీసుకుని అందరికీ చెప్పేస్తుంది, రండి మీకు రక్షణ సువార్త చెప్తారు అని అంటుంది. ఈమెమో సోది చెప్పేది, ఇప్పుడేమో ఏం చెప్తుంది, రండి మీకు రక్షణ సువార్త చెప్తారు అంటుంది. ఈమెను కానీ కొంచెం తీక్షణంగా చూస్తే ఆమెలో ఎవరు కనపడుతున్నారంటే దయ్యం కనపడుతుంది. మంచిగా మాట్లాడే వాళ్ళలో కూడా దయ్యాలు ఉంటాయి. అసలు నిజంగా బిలీవర్ లాగానే, ఎంత బిలీవర్ అంటే ఈమెని నిజంగా సువార్థికురాలండి అని అమాయకుడైన పాస్టర్ గారు అయితే ఆమెని మొత్తం పైకి ఎత్తేసిన, నిజంగా ఎంత మంచి సహోదరి మన మధ్యలో ఉన్నందుకు మనం ఎంత ధన్యులు, ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్త కొట్టానికి రండి అని అందరినీ పిలుచుకొచ్చేది ఈమె ఎంత మంచిదో తెలుసా అని పాస్టర్ గారు పొగిడేసను. కానీ పౌలు గారు పొగడలేదు, ఆమెలో ఉన్న దయ్యాన్ని చూశాడు. చూడగానే ఆ దయ్యాన్ని గద్దించాడు. గద్దించగానే దయ్యం వెళ్ళిపోయింది, సోదిపోయింది. సోదిపోయినట్టునే ఆమెను అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళ లాభం పోయింది. ఎవరు దెయ్యాన్ని ఎలగొట్టింది? ఈ సోది చెప్పే దెయ్యం ఎలగొట్టి మొత్తం వచ్చే ఇన్కమ్ అంతా బాగొట్టారు ఎవరు అని అంటే 2 పాస్టర్లు కనపడుతున్నారు. పౌలు పాస్టర్ గారు కనపడుతున్నాడు, శీలా పాస్టర్ కనపడుతున్నాడు. 2 పాస్టర్లు, ఇదిగో వీళ్ళిద్దరే అంటే కొట్టిన దెబ్బ కొట్టకుండా విపరీతంగా కొట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. వాళ్ళు ఏం చేశారంటే చెరసాల్లో బొండ వేసి, అంటే కదలకుండా మెదలకుండా చేసి వాళ్ళని అక్కడ పెడితే వాళ్ళు ఏమన్నారు, ఇన్ని దెబ్బలు తిన్న వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు,
ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. ఇంతలోకి దేవుడు ఏం చేశాడంటే మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, అందరి బంధకాలు ఊడాయి, తలుపులు తెరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతమైన కార్యం జరిగింది. అప్పుడు ఏమి జరిగిందనగా చెరసాల నాయకుడు జైలర్ తన కత్తి తీసుకుని తాను పొడుచుకోవడానికి చూస్తుంటే, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం. వీళ్ళందరూ కూడా మారిపోయారు. వీళ్ళందరూ దొంగోడు సందు దొరికితే సార్ పారిపోతాడు, కానీ వీళ్ళు ఒక్కళ్ళు పారిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు తన అద్భుతం ద్వారా, తన ఆశ్చర్యకార్యం ద్వారా వాళ్ళందరూ అక్కడే ఉంచాడు. ఎప్పుడైతే అతను పొడుచుకుపోతున్నాడో ఈ మాట చెప్పగానే ఇంకా అతను వచ్చేసి మొత్తం అన్ని మళ్ళీ లాకులన్నీ వేసుకుని వీళ్ళని తీసుకొచ్చాడు. వీళ్ళ మాత్రం బయటికి తీసుకొచ్చి ఏమన్నానంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అనంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ మాట చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంట్లో రాగానే ఆ గాయాలన్నీ కడిగాడు ఆయనే. అన్నీ కడిగి ఏం చేశాడని తీసుకొచ్చి అన్నీ కడిగి వారికి కూర్చోబెట్టి పరామర్శించగా వారు వాక్యాన్ని బోధించారు. చెరసాల్లో ప్రార్థన చేశారు. జైలు అధికారి ఇంటిలో వాక్యం బోధించారు. వాక్యం బోధించగానే తన హృదయంలో మార్పు కలిగింది. తన భార్య, తన పిల్లలు అందరూ కలిసి ఆ రాత్రి బాప్తిస్మం పొందారు. హల్లెలూయా చెప్పండి. ఆ రాత్రే బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిజం తీసుకునేది రాత్రి పగల అనేది ఏమీ నిమిత్తం లేదు. వెంటనే నువ్వు మారు మనసు పొందావా, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా, దేవుని వాక్యం విన్నావా, నాకు రక్షకుడు కావాలి అని నీకు అనిపించిందా, వెంటనే బాప్తిస్మము తీసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఏం కలిగింది ఇక్కడ? పౌలుకు శీల సహకారం ఏం జరిగించింది? దేవుని బిడ్డలారా, ఈ సహకారము ద్వారా ఏం జరిగిందంటే చెరసాల నాయకుని ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవరైతే దేవుని పరిచర్యలో సహకారుల ద్వారా అనేక మందికి రక్షణ కలుగుతుంది, అనేక మంది జీవితాలకు రక్షణ వస్తుంది. కనుక ఈ సందర్భంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఆలోచన చేస్తే, ఈ ఇంటిలో రక్షణ వచ్చి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని వీళ్ళు బాప్తిసం పొంది రక్షించబడ్డారు. మరియు అతను వారిని ఇంటికి తోడుకొని వచ్చి బాప్తిసం అయిపోయిన తర్వాత భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఇంటి వారందరితో కూడా ఏం చేశాడు చెప్పండి? ఆనందించాడు. హల్లెలూయా. మీ ఇంటి వాళ్ళందరూ కలిసి ఆనందించేది ఎప్పుడో తెలుసా? అందరూ రక్షించబడినప్పుడు. ఒకళ్ళు మారి ఒకళ్ళు మారకుండా, ఒకళ్ళు చర్చకొచ్చి ఒకళ్ళు ఇంట్లో కూర్చొని ఇలాగుంటే ఆనందం ఉండదు. ఇంటి వాళ్ళందరూ కలిసి యేసయ్య సన్నిధిలో ఉంటే, ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని ఆరాధిస్తే వచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. సహకారం, పరిచర్యలో సహకారం ఆత్మల రక్షణకు కారణమైంది. పరిచర్యలో సనిగేవారుగా, నిందలు వేసేవాళ్ళగా ఉండకుండా సహకారం అందించేవారిగా ఉండటానికి సర్వశక్తి గల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. మేము ప్రార్థించడానికి సహాయం చేయి. ఓ మమ్మల్ని నీ కృపతో నింపు నాయనా. నాయనా, మీ యొక్క కృప మాకు దయచేయి. ఒక యెహోషువ వలె మేము నిలబడడానికి సహాయం చేయి. యుద్ధములో నాయనా నాడు ఏర్పరచబడిన వ్యక్తులు నిలబడినట్టుగా నిలబడడానికి సహాయం చేయి. అహరోను వలె నిలబడడానికి సహాయం చేయి. హూరు వలె నిలబడడానికి సహాయం చేయి. ఆంద్రేయ వలె నిలబడడానికి సహాయం చేయి. చిన్నవారి వలె నిలబడడానికి సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకు శీల వలె మేము నిలబడడానికి సహాయం చేయి. ఓ క్లెమెంట్ వలె స్త్రీలు పరిచర్య చేసి సువార్తను అందించిన స్త్రీల వలె నిలబడడానికి సహాయం చేయి.
జీవ గ్రంథంలో పేరు కలిగిన వాళ్ళకి సహాయం చేయి. యేసయ్యా అద్భుతమైన కార్యం చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నూరంతలుగా నీ బిడ్డలు బలపరచండి. ప్రతి కుటుంబం విస్తరించును గాక, ప్రతి కుటుంబం వర్ధిల్లుదురు గాక, ప్రతి బిడ్డ కూడా ప్రార్థనాత్మతో నింపబడును గాక, చీకటి క్రియలని దూరం చేయబడును గాక, ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడుదురు గాక. బలమైన పరిచర్య చేయడానికి కృపని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే